వారకాడమికి స్వాగతం. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు ఈ వీడియో తప్పక చూడాలి. ఈనాటి వీడియోలో నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలైన యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు టీజీపీఎస్సీ నుండి 21 అత్యంత ఎక్కువగా రిపీటైన జియోగ్రఫీ, పీవైక్యూస్ లేదా ఎంసీక్యూస్ కవర్ చేస్తాను. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ఎక్కువగా రిపీటైన పీవైక్యూస్ ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నీ అభ్యర్థుల ప్రిపరేషన్ని ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. సరే, ముందుగా మన భూమిని రక్షించే కవచం గురించి. ప్రశ్న 101. హానికరమైన అల్ట్రావయలెట్ అంటే యూవీ రేడియేషన్ను గ్రహించే ఓజోన్ పొర వాతావరణంలోని ఏ పొరలో ఉంటుంది? ఆప్షన్లు ఇవి: ఏ అయనోస్ఫియర్, బి ట్రోపోస్ఫియర్, సి మీసోస్ఫియర్, డి స్ట్రాటోస్ఫియర్. ఇక్కడ చాలామంది ట్రోపోస్ఫియర్ అనుకుంటారు. అవును, సాధారణంగా వాతావరణ మార్పులన్నీ ట్రోపోస్ఫియర్లోనే జరుగుతాయి కాబట్టి అభ్యర్థులు అదే అనుకునే ఛాన్స్ ఉంది గదా. అదే ఇక్కడ ఒక చిన్న అపోహ. దీనికి సరైన సమాధానం డి స్ట్రాటోస్ఫియర్. ఏంటంటే ట్రోపోస్ఫియర్ అనేది భూమికి ఆనుకొని ఉండే మొదటి పొర. అక్కడ గాలి, వాన లాంటి వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. ఓహో. కాని దానిపైన సుమారు 15 నుండి 50 కిలోమీటర్ల ఎత్తులో ఉండే స్ట్రాటోస్ఫియర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడే ఆక్సిజన్ అణువులు సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాలతో చర్య జరిపి ఓజోన్గా మారుతాయి. అంటే ఆ కిరణాలు స్ట్రాటోస్ఫియర్లో ఒక కెమికల్ రియాక్షన్ను స్టార్ట్ చేస్తాయన్నమాట. అంతేకదా, ఈ రసాయన చర్యే మనల్ని క్యాన్సర్ వంటి వ్యాధుల బారి నుండి రక్షిస్తుంది. ఐనోస్ఫియర్ అనేది రేడియో తరంగాలకు, మీసోస్ఫియర్ అనేది ఉల్కలను అడ్డుకోవడానికి మాత్రమే పరిమితమయ్యాయి. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు సౌర వ్యవస్థలోకి కొంచెం జూమౌట్ చేద్దాం. ప్రశ్న 102. గ్యాస్ ప్లానెట్స్ లేదా వాయుగ్రహాలు అని ఏ గ్రహాల సమూహాన్ని పిలుస్తారు? ఆప్షన్లు చూద్దామా? ఆప్షన్ ఏ మార్స్, జూపిటర్, నెప్ట్యూన్, యురేనస్. బి జూపిటర్, యురేనస్, నెప్ట్యూన్, సాటర్న్. సి సాటర్న్, మార్స్, జూపిటర్, నెప్ట్యూన్. డి నెప్ట్యూన్, సాటర్న్, మార్స్, యురేనస్. ఈ ప్రశ్నలో నాకు ఆప్షన్లన్నీ చదువుతుంటేనే ఒక చిన్న ట్రిక్ అర్థమైంది. మార్స్ అంటే అంగారకుడు, భూమికి దగ్గరగా ఉండే రాతి గ్రహం కదా. కాబట్టి మార్స్ ఉన్న 3 ఆప్షన్లను అంటే ఏ, సి, డీలను నేరుగా తీసి పక్కన పెట్టేయచ్చు కదా. పర్ఫెక్ట్ ఎలిమినేషన్ స్ట్రాటజీ అండి. మీరు చెప్పిన లాజిక్ 100% సరైనది. మార్స్ అనేది సాలిడ్ రాక్తో తయారైంది కాబట్టి ఆన్సర్ బి జూపిటర్, యురేనస్, నెప్ట్యూన్, సాటర్న్. మరివి ఎందుకు గ్యాస్ గ్రహాలు అయ్యాయి? ఏంటంటే ఇవి సూర్యుడికి చాలా దూరంగా ఉండటం వల్ల అవి ఏర్పడే సమయంలో అక్కడి వాయువులు, ముఖ్యంగా హైడ్రోజన్, హీలియం లాంటివి సూర్యుడి వేడికి ఆవిరి కాలేదు. అక్కడి గురుత్వాకర్షణ వాటిని వాయువులుగానే బంధించి ఉంచింది. అద్భుతమైన మెకానిజం కదా. సూర్యుడి వేడి వాయువులను అంతలా ప్రభావితం చేస్తుందన్నమాట. ఇదే లాజిక్తో ప్రశ్న 103 చూస్తే మరింత క్లారిటీ వస్తుంది. చెప్పండి. సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను ఏమని పిలుస్తారు? ఏ టెరెస్ట్రియల్ గ్రహాలు, బి జైంట్ గ్రహాలు, సి డ్వార్ఫ్ గ్రహాలు, డి గ్యాస్ గ్రహాలు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడే మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే ఇన్నర్ ప్లానెట్స్ దగ్గర వాయువులు నిలవలేవు కాబట్టి ఆన్సర్ ఏ టెరెస్ట్రియల్ గ్రహాలు అయ్యుండాలి కదా. ఖచ్చితంగా. టెర్రా అంటే లాటిన్ భాషలో రాతితో కూడిన భూమి అని అర్థం. మన సౌర వ్యవస్థ ఏర్పడిన కొత్తలో వీచిన బలమైన సౌరగాలులు, ఆ సోలార్ విండ్స్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ మరియు మార్స్ దగ్గరున్న తేలికపాటి వాయువులను సుదూరంగా నెట్టేశాయి. వావ్! ఆ సౌరగాలుల వల్లే వాయువులు దూరంగా వెళ్ళిపోయాయన్నమాట. అవును. అందుకే ఈ 4 గ్రహాలు కేవలం రాళ్ళు, లోహాలతో మిగిలిపోయాయి. వీటిని టెరెస్ట్రియల్ గ్రహాలు అంటారు. భలే కాన్సెప్ట్ అసలు. సౌరగాలులు మన భూమి ఆకృతినే నిర్ణయించాయి. సరే, ఇప్పుడు భూమికి సంబంధించిన మరిన్ని లోతైన సిద్ధాంతాల వైపు వెళ్దాం. అయితే ప్రశ్న 104కి వెళ్లే ముందు స్కిప్ చేయకండి, చివర వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ఎక్కువగా రిపీట్ అయిన పీవైక్యూస్ ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరియు ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. అవును, ఇది చాలా ముఖ్యం. మరిన్ని అప్డేట్ల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. అక్కడ మీరు ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ప్రశ్న 104 చూద్దామా? ఇది భౌగోళిక సిద్ధాంతాలను వాటి రూపకర్తలతో జతచేసే మ్యాచింగ్ ప్రశ్న. 1 ప్లానెటేసిమల్ హైపోథేసిస్,
2 థర్మల్ కాంట్రాక్షన్ థియరీ, 3 జియోసింక్లినల్ ఒరోజిన్ థియరీ, 4 హైపోథేసిస్ ఆఫ్ స్లైడింగ్ కాంటినెంట్. వీటిని ఎవరితో జతచేయాలి? చాంబర్లిన్, జెఫ్రీస్, ఖోబర్ మరియు డాలీలతో జతచేయాలి. ఇవి కేవలం పేర్లు బట్టి పట్టడం కాకుండా అసలు ఈ సిద్ధాంతాలు దేని గురించి చెబుతాయో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ప్లానెటెసిమల్ హైపోథెసిస్ అనేది సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందో చెప్తుంది. ఒక నక్షత్రం సూర్యుణ్ణి సమీపించినప్పుడు సూర్యుడు నుండి కొంత పదార్థం విడిపోయి గ్రహాలుగా మారాయని చాంబర్లిన్ ప్రతిపాదించారు. ఓకే, కాబట్టి ఒకటో దానికి చాంబర్లిన్. ఇక థర్మల్ కాంట్రాక్షన్ థియోరీని జెఫ్రీస్ తీసుకొచ్చారు. భూమి క్రమంగా చల్లబడుతున్నప్పుడు కుంచుకుపోయి పర్వతాలు, లోయలు ఏర్పడ్డాయని ఈ సిద్ధాంతం చెప్తుంది. రెండోదానికి జెఫ్రీస్. అంటే ఒక యాపిల్ పండు ఎండిపోయినప్పుడు దానిపైన ముడతలొచ్చినట్లుగా భూమిపై పర్వతాలొచ్చాయన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక మూడవది జియోసింక్లినల్ ఒరోజన్ థియోరీని కోబర్ వివరించారు. సముద్రాల అడుగున పేరుకుపోయిన అవక్షేపాలు 2 భూభాగాల ఒత్తిడికి గురై హిమాలయాలు లాంటి మడత పర్వతాలుగా మారతాయని ఇది వివరిస్తుంది. అంటే మూడోదానికి కోబర్. అవును. చివరగా ఖండాలెలా కదులుతున్నాయో తెలిపే స్లైడింగ్ కాంటినెంట్ సిద్ధాంతాన్ని డాలీ ప్రతిపాదించారు. నాల్గో దానికి డాలీ. కాబట్టి సరైన కోడ్ ఆప్షన్ ఏ 2, 4, 1, 3. ప్రతి సిద్ధాంతం వెనక ఉన్న లాజిక్ తెలిస్తే ఇలా పేర్లు ఈజీగా గుర్తుంటాయి. ఇప్పుడు ప్రశ్న 105. ఏంటది? వింటర్ సోల్స్టిస్కి సంబంధించి సరైన వాక్యం ఏది? ఏ దక్షిణ ధ్రువంలో 24 గంటల చీకటుంటుంది, బి ఇది జూన్ 21న వస్తుంది, సి ఉత్తర ధ్రువంలో 24 గంటల చీకటుంటుంది, డి సూర్యుడు అపహేలిలో ఉంటాడు. మనం దీని గురించి ప్రారంభంలోనే కొద్దిగా మాట్లాడుకున్నాం, గుర్తుందా? అవును, భూమి తన అక్షంపై వంగి ఉండటమే దీనికి కారణం కదా. ఖచ్చితంగా. భూమి నిటారుగా కాకుండా సుమారు 23.5 డిగ్రీలు వంగి తిరుగుతుంది. డిసెంబర్ నెలలో, అంటే వింటర్ సోల్స్టిస్ అప్పుడు ఈ వంపు కారణంగా ఉత్తర అర్ధగోళం సూర్యుడికి దూరంగా పక్కకు వంగి ఉంటుంది. అంటే ఆ సూర్యకిరణాలు పడవన్నమాట. అవును. ఆర్కిటిక్ సర్కిల్ దాటిన తర్వాత ఉన్న ఉత్తర ధ్రువం వద్ద సూర్యకిరణాలు అస్సలు పడవు. అందుకే అక్కడ 24 గంటలు అంటే రోజుల తరబడి చీకటిగా ఉంటుంది. కాబట్టి సరైన ఆప్షన్ సి. ఓహో, ఉత్తర ధ్రువంలో 24 గంటల చీకటుంటుందన్నమాట. అంతే. మిగతా ఆప్షన్లు ఎందుకు తప్పు అంటే జూన్ 21న సమ్మర్ సోల్స్టిస్ వస్తుంది, అప్పుడు దక్షిణ ధ్రువంలో చీకటి ఉంటుంది. ఎక్సలెంట్ అండి. ఆ వంపు వల్ల చీకటి ఎటువైపు వస్తోందో చాలా క్లియర్గా అర్థమైంది. ఇక ప్రశ్న 106. వాతావరణ పొరల్లో ఉష్ణోగ్రతల మార్పులకు సంబంధించిన వాక్యాలు ఇవి. చదవండి. స్టేట్మెంట్ 1. స్ట్రాటోస్పియర్లో ఎత్తుకెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. 2. మీసోస్పియర్లో ఎత్తుకెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. 3. వాతావరణంలో అత్యల్ప ఉష్ణోగ్రత మీసోస్పియర్ పైభాగంలో నమోదవుతుంది. 4. ట్రోపోపాజ్ అనేది స్థిర ఉష్ణోగ్రత ఉండే ప్రాంతం. ఆప్షన్స్లో ఏమిచ్చారు? వీటిల్లో ఏవి సరైనవి అని అడిగారు. ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయే. ఏమీ లేదు. ఈ 4 స్టేట్మెంట్లు ఖచ్చితంగా సరైనవే. కాబట్టి ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ దీస్. దీని వెనుక ఒక ఆసక్తికరమైన థర్మోడైనమిక్స్ ఉంది. అదేంటో వివరిస్తారా? మనం ఇందాక చెప్పుకున్నట్లు స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ గ్యాస్ యూవీ కిరణాలను గ్రహించినప్పుడు ఉష్ణశక్తి విడుదలవుతుంది. అందుకే అక్కడ పైకి వెళ్లే కొద్దీ వేడి పెరుగుతుంది. మరి మీసోస్ఫియర్లో? మీసోస్ఫియర్లోకి ఎంటర్ అవ్వగానే ఓజోన్ ఉండదు కదా. సూర్యరశ్మిని పీల్చుకునే అణువులు కూడా ఉండవు. పైగా గాలి చాలా పల్చగా ఉంటుంది. వేడెక్కించడానికి అక్కడ వస్తువు లేకపోవడం వల్ల ఉష్ణోగ్రత ఏకంగా -90 డిగ్రీలకి పడిపోతుంది. అదే మీసోపాజ్. భలే లాజిక్ ఇదే. సో ఎక్కడ ఏ వాయువు ఉందనేది ఆ పొర ఉష్ణోగ్రతను డిసైడ్ చేస్తుందన్నమాట. ఇక ప్రశ్న 107 చూద్దాం. సీజిగీకి సంబంధించిన సరికాని వాక్యం కనుక్కోవాలి. ఈ పదం వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. ఆప్షన్లు చూసే ముందు అసలు సీజిగీ అంటే ఏమిటి? ఎందుకంటే ఆప్షన్ డీలో ఇది కేవలం పెరిహేళి సమయంలో మాత్రమే జరుగుతుంది అని ఉంది. సీజిగీ అంటే సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలో, అంటే 180 డిగ్రీల కోణంలోకి రావడం. ఈ అలైన్మెంట్ వల్లే మనకు సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. ఓ, ఆ మూడు ఒకే లైన్లోకొస్తే సిజిగి అంటారా? అవును. చంద్రుడు మధ్యలోకొస్తే కంజంక్షన్ అంటారు. భూమి మధ్యలోకొస్తే అపోజిషన్ అంటారు. అయితే ఈ అమరిక అనేది ప్రతీ నెల అమావాస్య, పౌర్ణమి సమయాల్లో జరుగుతూనే ఉంటుంది కదా. అంతే కదా, ప్రతి నెలా వస్తాయి. అందుకే
ఆప్షన్ డీలో చెప్పినట్లు ఇది కేవలం భూమి సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు అంటే పెరిహేలి అప్పుడు మాత్రమే జరగాలని నియమం ఏమీ లేదు. కాబట్టి సరికాని వాక్యం డి. సింపుల్ లాజిక్. ప్రతి నెలా జరిగే ప్రాసెస్ని ఒక ప్రత్యేక సందర్భానికి మాత్రమే ముడిపెట్టారు. కాబట్టి ఆప్షన్ డి తప్పు. మంచి పాయింట్. నెక్స్ట్ ప్రశ్నేంటి? ప్రశ్న 108. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం అదే సూర్యుని తర్వాత ఏది? ఆప్షన్ ఏ సిరియస్, బి ఆర్క్టూరస్, సి స్పైకా, డి ప్రాక్సిమా సెంటారి. మీకేదనిపిస్తుంది? నాకిక్కడో చిన్న సందేహం. రాత్రి ఆకాశంలో సిరియస్ అనేది అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రమని చిన్నప్పుడు చదివాను. మరి కాంతివంతంగా ఉన్నదంటే మనకు దగ్గరగా ఉన్నట్లే కదా? అది ఎందుకు సరైన ఆన్సర్ కాదు? ఇక్కడే మనం పప్పులో కాలేస్తాం. భౌగోళిక శాస్త్రంలో మన కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. అవునా? ఏంటంటే కాంతి తీవ్రత అనేది నక్షత్రం సైజ్ మరియు దానిలో జరిగే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. సిరియస్ చాలా పెద్ద నక్షత్రం, విపరీతమైన కాంతినిస్తుంది కాబట్టి 8.6 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మరి ప్రాక్సిమా సెంటారీ పరిస్థితేంటి? ప్రాక్సిమా సెంటారి అనేది చాలా చిన్న రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం. దానిలో కాంతి చాలా తక్కువ, అందుకే మన కంటికి కనిపించదు. కానీ అది మనకు కేవలం 4.24 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉంది. ఓహో! కాబట్టి సూర్యుని తర్వాత మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఆప్షన్ డి ప్రాక్సిమా సెంటారి. అంటే చిన్న బల్బు దగ్గరగా ఉన్నా పెద్ద సర్చ్ లైట్ దూరం నుండి ఎక్కువ కాంతినిస్తుందన్నమాట. ఇది చాలా మంచి ఉదాహరణ. అవును, ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు భూమి కక్షకు సంబంధించిన ఒక ట్రిక్కీ ప్రశ్నలోకి వెళ్లే ముందు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ఎక్కువగా రిపీట్ అయిన పీవైక్యూస్ ఉన్నాయి. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరియు ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరడానికే హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. అక్కడ మీరు ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రశ్న 109 చూద్దాం. ప్రశ్న 109. పెరిహేలి మరియు అపహేళి గురించి సరైన వాక్యాలు ఏవి? స్టేట్మెంట్ 1, జనవరి 3న భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉంటుంది. స్టేట్మెంట్ 2, జులై 4న భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉంటుంది. స్టేట్మెంట్ 3, జులై 4న భూమి సూర్యుడికి అత్యంత దూరంగా ఉంటుంది. స్టేట్మెంట్ 4, జనవరి 3న భూమి సూర్యుడికి అత్యంత దూరంగా ఉంటుంది. మరియు 3 సరైనవి. ఎలాగో వివరిస్తారా? పెరిహేలి అంటే గ్రీకు భాషలో సూర్యుడికి దగ్గరగా ఉండటం. మన భూమి కక్ష గుండ్రంగా కాకుండా దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది కదా. జనవరి 3వ తేదీ సమయంలో భూమి సూర్యుడికి అత్యంత సమీపానికి చేరుకుంటుంది. అంటే పెరిహేలి అన్నమాట. అవును, కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. అదేవిధంగా జులై 4న భూమి సూర్యుడికి గరిష్ట దూరానికి అంటే సుమారు 152 మిలియన్ కిలోమీటర్ల దూరానికి వెళ్తుంది. దీన్నే అపహేలి అంటారు. ఓకే, కాబట్టి స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్. మిగతా 2 వాక్యాలు తప్పు. అంతే. మనం ఎనాలిసిస్ మొదట్లో అనుకున్న పాయింట్ ఇక్కడే ప్రూవ్ అవుతోంది కదా. జనవరిలో సూర్యుడికి దగ్గరగా ఉన్న భూమి వంపు కారణంగా మనకు చలికాలమే ఉంటుంది. ఖచ్చితంగా. దూరం కంటే ఆ వంపే వాతావరణాన్ని డిసైడ్ చేస్తుంది. భలే కనెక్ట్ అయింది. ఇప్పుడు ఇండియన్ జియోగ్రఫీ వైపు మళ్ళుదాం. ప్రశ్న 110. భారతదేశ ఉత్తర మైదానాలు ఏ నేలలతో ఏర్పడ్డాయి? ఆప్షన్స్ ఏలిచ్చారు? 1 నల్లరేగడి, 2 ఒండ్రుమట్టి, 3 అగ్నిశిలలు, 4 రూపాంతర శిలలు. ఇది నదులు ప్రవహించే ప్రాంతం కాబట్టి ఆన్సర్ స్పష్టంగా తెలుస్తోంది కదా. అవును, సరైన ఆన్సర్ 2 ఒండ్రు మట్టి. దాన్ని ఇంగ్లీష్లో అల్యూవియల్ సాయిల్ అంటారు. హిమాలయాల్లో పుట్టిన సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు వేడంగా కిందకు ప్రవహించుటప్పుడు కొండలను బాగా కోసుకుంటూ వస్తాయి. ఆ కోసుకురావడం వల్ల ఏం జరుగుతుంది? ఆ ప్రవాహంతో పాటు అత్యంత ఖనిజాలతో కూడిన మెత్తటి మట్టిని, అదే ఒండ్రును, తీసుకొచ్చి ఆ మైదానాలలో పరుస్తాయి. వేల సంవత్సరాలుగా జరిగిన ఈ ప్రాసెస్ వల్లే ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో భూమి వ్యవసాయానికి అంత అద్భుతంగా పనిచేస్తుంది. అదన్నమాట సంగతి. నల్లరేగడి మిగతావెందుకు కాదు. నల్లరేగడి నేలలు దక్కన్ పీఠభూమిలో లావా వల్ల ఏర్పడతాయి. ఇక అగ్ని లేదా రూపాంతర శిలలు అసలు మట్టి రకాలు కావు, అవి రాళ్లు. అంటే నదులు చేసే మ్యాజిక్ ఇది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ఫ్యాక్ట్. ప్రశ్న 111. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్స్: 1
1963 2 68 3 73 4 78 దీనికి సరైన ఆన్సర్ 3 1973. దీని వెనుక ఒక ముఖ్యమైన చరిత్ర ఉంది. అదేంటో చెప్తారా? 20వ శతాబ్దం ప్రారంభంలో వేలాదిగా ఉన్న పులుల సంఖ్య విపరీతమైన వేట వల్ల 70ల నాటికి కేవలం వందల సంఖ్యలోకి పడిపోయింది. పర్యావరణ వ్యవస్థలో అగ్రస్థానంలో ఉండే పులి అంతరిస్తే అడవి మొత్తం నాశనమవుతుందని ప్రభుత్వం గ్రహించింది. అప్పుడే చట్టం తీసుకొచ్చారన్నమాట. అవును, 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని తెచ్చింది. దానికి కొనసాగింపుగా ఏప్రిల్ 1, 73న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నుండి ఈ ప్రాజెక్ట్ టైగర్ను అఫీషియల్గా లాంచ్ చేశారు. అవసరమే ఆవిష్కరణలకు మూలమన్నట్లు ఏ చట్టమైనా అవసరం నుండే పుడుతుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నిజమే. నెక్స్ట్ ప్రశ్న 112. ప్రపంచంలోనే అతిపెద్ద నివాసిత నదీ ద్వీపం అదే మజిలీ ద్వీపం ఏ నదిపై ఉంది? 1 బ్రహ్మపుత్ర, 2 సింధు, 3 గంగా, 4 గోదావరి. మీకేమనిపిస్తుంది? సముద్రంలో దీవులు ఉండటం సహజం, కానీ నదిలో దీపం ఏర్పడటం ఏంటి? దీని వెనుక మెకానిజం ఏమిటో వివరిస్తారా? దీని ఆన్సర్ 1 బ్రహ్మపుత్ర. అస్సాం గుండా ప్రవహించే బ్రహ్మపుత్ర నది చాలా వెడల్పుగా ఉంటుంది. పైనుండి అత్యధిక మొత్తంలో సిల్ట్ అంటే ఆ మట్టిని మోసుకొచ్చే ఈ నది కిందకు రాగానే వాలు తగ్గి ఆ మట్టిని మధ్యలోనే వదిలేస్తుంది. ఓహో, ఆ మట్టే మేటలు వేస్తుందన్నమాట. ఖచ్చితంగా. అలా మేటలు వేసి వేసి కాలక్రమంలో ఒక పెద్ద ద్వీపంగా మారింది. అదే మజులి ద్వీపం. గంగా, సింధు లాంటి నదులలో ఇంత భారీ స్థాయిలో ద్వీపం ఏర్పడి జనాలు నివసించే పరిస్థితి లేదు. వావ్! నది వేగం తగ్గటం వల్ల అంత పెద్ద ద్వీపం ఏర్పడిందన్నమాట. అవును. ఇక నదులకు సంబంధించిన మరో ప్రశ్న. ప్రశ్న 113. నదులు మరియు ఉపనదులకు సంబంధించి సరిగ్గా జతపరచబడినవి ఏవి? స్టేట్మెంట్ 1 గోదావరి, మంజీరా. స్టేట్మెంట్ 2 నర్మదా, ప్రాణహిత. ఇక్కడ ఆన్సర్ ఓన్లీ 1. ఎందుకలా? మంజీరా నది మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ గుండా ప్రవహిస్తూ గోదావరికి కుడివైపున కలిసే ఒక ముఖ్యమైన ఉపనది కదా. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. కానీ ప్రాణహిత అనేది నర్మదా నదికి ఉపనది కాదు. మరి దేనికి ఉపనది? వైనగంగా, పెన్గంగా మరియు వార్ధా నదుల కలయికతో ఏర్పడిన ప్రాణహిత కాళేశ్వరం వద్ద గోదావరిలోనే కలుస్తుంది. నర్మదా నది ఏమో పగులు లోయలో పశ్చిమం వైపు ప్రవహిస్తుంది. దాని బేసిన్ పూర్తిగా వేరు. కాబట్టి స్టేట్మెంట్ 2 తప్పు. భూభాగం యొక్క వాలు నదుల ప్రవాహాన్ని ఎలా మారుస్తుందో ప్రాణహిత ఒక బెస్ట్ ఉదాహరణ. అవునవును. ప్రశ్న 114. నల్లరేగడి నేలల గురించిన వాక్యాలు చూడండి. స్టేట్మెంట్ 1 వీటిని రేగుర్ నేలలు అని పిలుస్తారు. స్టేట్మెంట్ 2 ఇవి పత్తి పంటకు అనుకూలం. ఈ 2 స్టేట్మెంట్లు సరైనవే. ఆన్సర్ 3 బోత్ 1 and 2. ఇదెలాగో కొంచెం డీటెయిల్గా చెప్తారా? మహారాష్ట్ర, గుజరాత్ లాంటి ప్రాంతాలలో లావా చల్లబడటం వల్ల ఏర్పడిన ఈ మట్టిని స్థానికంగా రేగురంటారు. ఈ నేలల అణువుల నిర్మాణం చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల ఇవి నీటిని పీల్చుకుని ఎక్కువ కాలం నిలుపుకుంటాయి. అంటే ఎండాకాలంలో పగుళ్ళిస్తాయంటారు అవేనా? ఎగ్జాక్ట్లీ. వేసవిలో పగుళ్ళు ఇచ్చి తమకు తాము దున్నుకున్నట్లుగా మారుతాయి. ఈ నీటిని నిలుపుకునే లక్షణం వల్లే ఇక్కడ పత్తి పంట అత్యద్భుతంగా పండుతుంది. అందుకే వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా అంటారు. నేల స్వభావమే పంటను నిర్ణయిస్తుంది. సూపర్బ్! ఇక తదుపరి సెక్షన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిమైండర్. తప్పకుండా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ఎక్కువగా రిపీట్ అయిన PYQs ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరియు ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. ఈ సపోర్ట్ చాలా అవసరం. మరిన్ని అప్డేట్ల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. అక్కడ మీరు ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ PDF స్టడీ మెటీరియల్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న 115. అవును, బ్రహ్మపుత్ర నది వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి? స్టేట్మెంట్ 1 బ్రహ్మపుత్ర నది టిబెట్లోని మానస సరోవర సరస్సుకు తూర్పున జన్మిస్తోంది. స్టేట్మెంట్ 2 అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని లోహిత్ అని పిలుస్తారు. ఈ నది పేర్ల గొడవ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా? అవునండి. బార్డర్లు మారినప్పుడల్లా దీని పేరు మారుతూ ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ 1 ఓన్లీ 1. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది టిబెట్లోని మానస సరోవర్ దగ్గర ఉన్న హిమానీ నదంలో జన్మిస్తుంది. అక్కడ దాని పేరేంటి?
అక్కడ దాన్ని సాంగ్పో అంటారు. అంటే స్టేట్మెంట్ ఒకటి కరెక్ట్. కానీ అది హిమాలయాలను చీల్చుకుంటూ అరుణాచల ప్రదేశ్లోకి ఎంటర్ అవ్వగానే దాన్ని దిహాంగ్ లేదా సియాంగ్ అని పిలుస్తారు. మరి లోహిత్ అనేదేంటి? లోహిత్ అనేది ఆ దిహాంగ్ నదికి కలుస్తున్న ఒక చిన్న ఉపనది పేరు మాత్రమే. అది ప్రధాన నది పేరు కాదు. అందుకే రెండో స్టేట్మెంట్ తప్పు. సో ముందు సాంగ్పో, తర్వాత దిహాంగ్, ఆ తర్వాత బ్రహ్మపుత్ర. క్లియర్. అంతే. ఇప్పుడు ప్రశ్న 116. హిమాలయాల్లో 8000 మీటర్ల కంటే ఎత్తైన శిఖరాలు ఏవి? 1 నందాదేవి, 2 కాంచన్జంగ్. దీనికి ఆన్సర్ 2, ఓన్లీ 2. భారతీయ మరియు యురేషియన్ టెక్టానిక్ ప్లేట్లు గుద్దుకోవడం వల్ల ఏర్పడిన హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరాలు ఉన్నాయి కదా. అవును. ప్రపంచంలో 8000 మీటర్లు దాటిన శిఖరాలను 8000ers అంటారు. సిక్కింలో ఉన్న కాంచన్జంగ్ ఎత్తు 8586 మీటర్లు, కాబట్టి ఇది ఆ లిస్ట్లో ఉంది. మరి నందాదేవి? ఉత్తరాఖండ్లో ఉన్న నందాదేవి ఎత్తు కేవలం 7816 మీటర్లు మాత్రమే. అది 8000 మార్కును చేరుకోలేదు. ఈ టెక్టానిక్ ఫోర్స్ శిఖరాలను అంత ఎత్తుకు నెట్టిందన్నమాట. ఇక ప్రశ్న 117. భారతదేశ శీతోష్ణ స్థితికి సంబంధించిన వాక్యాలివి. చదవండి. స్టేట్మెంట్ 1 మేఘాలయాలో 400 సెంటీమీటర్ల కంటే ఎక్కువ, లడక్ మరియు రాజస్థాన్లో 10 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది. స్టేట్మెంట్ 2 అండమాన్ నికోబార్ దీవులలో పగలు రాత్రి ఉష్ణోగ్రతలలో పెద్దగా తేడా ఉండదు. భౌగోళిక వైవిధ్యం అంటే ఏమిటో ఈ 2 వాక్యాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఇవి రెండూ నిజమే. కాబట్టి ఆన్సర్ 3, బోత్ 1 and 2. ఎలాగో కొంచెం వివరిస్తారా? ఏంటంటే బంగాళాఖాతం నుండి వచ్చే ఋతుపవనాలను మేఘాలయలోని కొండలు అడ్డుపోవడం వల్ల అక్కడ మాసిన్రాంలో అత్యధిక వర్షపాతం కురుస్తుంది. అదే లడక్ చూసుకుంటే హిమాలయాలకు అవతలి వైపు అంటే రెయిన్ షాడో ప్రాంతంలో ఉండటం వల్ల చల్లని ఎడారిగా మారింది. మరి అండమాన్ విషయానికొస్తే? అండమాన్ సముద్రం మధ్యలో ఉంది కదా. నీరు త్వరగా వేడెక్కదు, త్వరగా చల్లబడదు. ఈ సముద్ర ప్రభావం వల్ల అక్కడ పగలు రాత్రి ఉష్ణోగ్రతలు దాదాపు ఒకేలా ఉంటాయి. దాన్నే ఈక్వబుల్ క్లైమేట్ అంటారు. అద్భుతమైన విశ్లేషణ. పర్వతాలు, సముద్రాలు వాతావరణాన్నెలా కంట్రోల్ చేస్తాయో భలే అర్థమైంది. అవును. ఇప్పుడు ప్రశ్న 118. నేషనల్ పార్కులు మరియు రాష్ట్రాల జతలు. 1 జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, అస్సాం. 2 బాంధవటర్ నేషనల్ పార్క్, రాజస్థాన్. జంతువుల ఉనికి కూడా భౌగోళిక పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది కదా. ఖచ్చితంగా. కాని ఇక్కడిచ్చిన 2 జతలు తప్పే. కాబట్టి ఆన్సర్ 4, neither 1 nor 2. ఎందుకు తప్పంటారు? మనం ఇందాక ప్రాజెక్ట్ టైగర్ గురించి మాట్లాడుకున్నాం. భారతదేశపు మొట్టమొదటి జాతీయ పార్క్ అయిన జిమ్ కార్బెట్ అస్సాంలో లేదు. హిమాలయాల పాదాల వద్ద ఉన్న ఉత్తరాఖండ్లో ఉంది. అక్కడ దట్టమైన అడవులు, పులులకు అనుకూలం. మరి బాంధవ్గర్ ఎక్కడుంది? అత్యధిక పులుల సాంద్రత ఉన్న బాంధవ్గర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ ఎడారుల్లో లేదు. అది మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వత శ్రేణుల్లో ఉంది. ఓహో, అదన్నమాట సంగతి. ప్రశ్న 119. ఋతువులు మరియు అవి వచ్చే నెలలు. వీటిలో సరిగ్గా జతపర్చబడినది ఏది? ఏ వేసవికాలం, మార్చి నుండి మే. బి తిరోగమన ఋతుపవనాలు, డిసెంబర్ నుండి ఫిబ్రవరి. సి చలికాలం, అక్టోబర్ నుండి నవంబర్. ఇక్కడ సరైనది ఆన్సర్ 2, ఓన్లీ ఏ. మార్చి నుండి మే వరకు వేసవికాలం అన్నది అందరికీ తెలిసిందే కదా. అవును. మరి మిగతావి ఎందుకు తప్పు? భూమి వాతావరణంలో జరిగే మార్పుల వల్ల అక్టోబర్ నవంబర్ నాటికి భూభాగంపై అల్పపీడనం స్థానంలో అధిక పీడనం ఏర్పడుతుంది. దాంతో గాలులు సముద్రం వైపు వెనక్కి మళ్లుతాయి. దాన్నే తిరోగమన ఋతుపవనాలు లేదా రిట్రీటింగ్ మాన్సూన్ అంటారు. ఓకే. మరి చలికాలం ఎప్పుడు? డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు మనకు స్పష్టమైన చలికాలం ఉంటుంది. ఇక్కడ బి మరియు సి ఆప్షన్లలో నెలలను కావాలనే తారుమారు చేశారు. చలికాలం, ఋతుపవనాల మధ్య లాజిక్ చాలా క్లియర్గా ఉంది. మనం మన ఎనాలిసిస్ చివరి అంకానికి చేరుకున్నాం. అవును. ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ఎక్కువగా రిపీట్ అయిన PYQs ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరియు ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. వీడియోకి హైప్ ఇస్తే మరింత మందికి చేరుతుంది. అవును. మరిన్ని అప్డేట్ల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. అక్కడ మీరు ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ PDF స్టడీ మెటీరియల్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ప్రశ్న 120. నదులు మరియు వాటి ఉపనదులను జతపరచాలి. గంగా, సింధు, యమున,
తపతీ నదులను రావి, సోన్, బోరి, కెన్ నదులతో జతచేయాలి. నన్ను ఇక్కడో చిన్న ఎనాలజీ వాణ్ణివ్వండి. ఆ, చెప్పండి. ప్రధాన నదులను పెద్ద జాతీయ రహదారులుగా ఊహించుకుంటే ఉపనదులు ఆ హైవేలకు పల్లెటూర్ల నుండి ట్రాఫిక్ను తీసుకొచ్చే ఫీడర్ రోడ్లు లాంటివి కదా. భలే చెప్పారు. చాలా సముచితమైన అనాలజీ. ఒక నదీ పరివాహక ప్రాంతం విస్తరించాలంటే ఈ ఫీడర్ రోడ్లే ముఖ్యం. గంగానదికి దక్షిణాన వింధ్య పర్వతాల్లో పుట్టి ఉత్తరంగా ప్రవహించి కలిసే ముఖ్యమైన ఉపనది సోన్. కాబట్టి 1B. గంగాకి సోన్. సింధు నదీ వ్యవస్థలో పంజాబ్ గుండా ప్రవహించే 5 నదుల్లో ఒకటైన రావి దానికి ఉపనది, అంటే 2A. ఇక యమునా నదికి మధ్యప్రదేశ్లోని పన్నా రిజర్వ్ గుండా ప్రవహించి కలిసే ఉపనది కెన్, అంటే 3D. చివరగా ఆ తపతీ నది. పశ్చిమం వైపు ప్రవహించే తపతీ నదికి మహారాష్ట్రలో కలిసే ఉపనది బోరి, అంటే 4C. కాబట్టి సరైన ఆప్షన్ 1, 1B, 2A, 3D, 4C. పర్ఫెక్ట్. భౌగోళిక స్వరూపం ఆధారంగా ఈ నదుల ప్రవాహం డిసైడ్ అవుతుంది. ఇక ఈ డీప్ డైవ్లో మన ఆఖరి ప్రశ్న 121. పంటలకాలు మరియు అవి పండే నెలల జతల్లో ఏవి సరైనవి? ఏవిచ్చారు? ఏ ఖరీఫ్ జులై నుండి అక్టోబర్, బి రబీ మార్చ్ నుండి జూన్, సి జైద్ అక్టోబర్ నుండి ఫిబ్రవరి. ఇవి కేవలం నెలలు కాదు, మన ఋతుపవనాలు వ్యవసాయాన్ని ఎలా కంట్రోల్ చేస్తాయో చెప్పే టైం టేబుల్ కదా. ఏంటంటే వ్యవసాయం పూర్తిగా శీతోష్ణ స్థితిపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సరైన ఆన్సర్ 3, ఓన్లీ ఏ. నైరుతి ఋతుపవనాలు ఎంటరయ్యే జూన్ లేదా జులైలో వర్షం మీద ఆధారపడి వేసే వరిలాంటి పంటలను ఖరీఫ్ అంటారు. వీటిని అక్టోబర్లో కోస్తారు. అంటే ఆప్షన్ ఏ కరెక్ట్. మరి రబీ, జైద్? రబీ అంటే చలికాలం పంటలు. అక్టోబర్ నవంబర్లో చల్లకి వాతావరణంలో గోధుమ లాంటివి వేసి ఏప్రిల్లో కోస్తారు. ఇకపోతే జైద్ అనేది వేసవిలో, అంటే మార్చి నుండి జూన్ మధ్య నీటిపారుదల సౌకర్యంతో వేసే పుచ్చకాయలు లాంటి పంటల సీజన్. ఓహో, ఇక్కడ బి మరియు సి నెలలు తప్పుగా ఇచ్చారనమాట. అవును. భౌగోళిక వాతావరణం ఆధారంగా మనం ఏ సీజన్లో ఏ పండు తినాలో కూడా ఈ ప్రకృతే డిసైడ్ చేస్తుందన్నమాట. ఇది అద్భుతమైన లాజికల్ ముగింపు.